మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని తెలుగు జర్నలిస్టు ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంగా జర్నలిస్టులు గురువారం ప్రెస్ క్లబ్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టు చేసేంత వరకు ఈ పోరాటం చేయడం ద్వారానే మోహన్ బాబు లాంటి వాళ్ళను శిక్షించడం ద్వారానే ఎలాంటి అవకాశం ప్రాంతాల్లో జరిగేటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ దాడులు కానీ లేదు అనేక రూపాల్లో హైదరాబాద్లో మోహన్ బాబు గారి ఇంటి దగ్గర TV9 ప్రతినిధి మీద దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం, దౌర్జన్యం. ఒక అహంకారంతో మోహన్ బాబు వారి కుటుంబ సభ్యులు TV9 ప్రతినిధి మీద దాడి చేశారు. ఇది సమాజంలో ఎవరు కూడా హర్షించే విషయం కాదు. ఎందుకంటే జర్నలిస్టులు, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా అనేది దేశంలో ఈరోజు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అరాచకం జరిగినా, ఎక్కడ మాఫియా జరిగినా, ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా కూడా మీడియా సమాజం దృష్టికి తీసుకురావడం కానీ, ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం కానీ, ఆ అన్యాయాన్ని భవిష్యత్తులో జరగకుండా అరికట్టడంలో మీడియాది చాలా కీలక పాత్ర. వాళ్ళు చేసే పనిని మనం చాలా గౌరవించాలి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నిన్న హైదరాబాద్లో జరగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో కూడా ఇది తెలంగాణలో జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో ఇప్పటివరకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు జరగలే. భవిష్యత్తులో కూడా జరగకుండా ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతాం. మీడియా ప్రతినిధులకు ఒక భద్రత కల్పించాలా, ఒక చట్టం కూడా తీసుకురావాలా వాళ్ళ మీద దాడులు చేయకుండా. అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు కూడా ఒక భద్రత ఉండే విధంగా మీడియా ప్రతినిధులకు ఒక ఇన్సూరెన్స్ను కూడా తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాం. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సంఘటనలు జరగలేదు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు. భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శాంతి భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. ఏదైతే మీడియా ప్రతినిధులు ఉన్నారో వాళ్ళ భద్రతకు భరోసా కల్పిస్తుంది. రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సినీ హీరో మోహన్ బాబు కూడా అసెంబ్లీ రౌడీ సినిమాలో యాక్ట్ చేస్తే బాగుంటుంది, కానీ జర్నలిస్టులపై దాడి చేయడం చాలా హేయనీయము. ఏదో నువ్వు సినిమాల్లో యాక్ట్ చేసుకుంటా అన్నట్టు నువ్వు బయట కూడా మా మీడియాపై దాడి చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల్లో కూడా జర్నలిస్టులు చూసే ప్రసక్తే లేదు. జర్నలిస్టులపై దాడి చేయడం మోహన్ బాబు సిగ్గుమాలిన చర్యగా కూడా మొత్తం అంతా జర్నలిస్టులు భావిస్తున్నారు. తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో కూడా ఈరోజు కడప జిల్లాలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం తెలుగు జర్నలిస్ట్ ఫోరంకు మద్దతుగా కూడా మొత్తానికి అన్ని ప్రజా సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ రావడం చాలా సంతోషదాయకం. జర్నలిస్టులపై దాడులు చేస్తే రానున్న కాలంలో కూడా ఎవరైనా కూడా ఎటువంటి వారైనా కూడా ఖచ్చితంగా వారు శిక్ష పడేలా కూడా మేము కూడా ముందుకు చర్యలు తీసుకుంటాం. ఇదే కాకుండా మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు, కానీ కేసు నమోదు చేయడం కాకుండా ఆయన వెంటనే అరెస్ట్ చేయాలి. తెలుగు జర్నలిస్ట్ ఫోరం తరఫున అయితే మేము డిమాండ్ చేస్తున్నాం, ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మోహన్ బాబు అరెస్ట్ చేసి అతనిపైన కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. మీడియా ప్రతినిధుల పైన మోహన్ బాబు దాడి చేయడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. తక్షణము మోహన్ బాబు పైన అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి రిమాండ్కు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడైనా సరే లెజిస్లేచరు, అడ్మినిస్ట్రేషను, జ్యుడిషియరీ తర్వాత ఫోర్త్ ఎస్టేట్ అనబడేటువంటి మీడియా చాలా కీలక భూమిక పోషిస్తుంది. దేశంలో, సమాజంలో జరిగేటటువంటి లోపాలను ఎత్తి చూపుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలాగా పనిచేసేటటువంటి మీడియా పైన దాడి చేయడం అంటే హక్కులను హరించి వేయడమే అవుతుంది. మరి మోహన్ బాబు కుటుంబంలో వచ్చినటువంటి వివాదాలు కావచ్చు, అవి బాహ్య ప్రపంచానికి తెలియనంత వరకు మనమేమీ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లే. కానీ వాళ్ళే వీధుల్లోకి వచ్చి కొట్లాడుకుంటా, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటా, ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటా, కేసులు పెట్టుకుంటా ఉన్నప్పుడు దాన్ని బాహ్య ప్రపంచానికి వాస్తవాలను తెలియజేసేటటువంటి బాధ్యత మీడియా తీసుకుంటే వాళ్ళను కొట్టి దాడి చేసి హాస్పిటలైజ్ చేయడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటిది. మోహన్ బాబు ఏమి చిన్నోడు కాదు, లేకపోతే అమాయకుడేం కాదు. అన్ని విధాల అధికారాలలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా రాజ్యసభ స్థాయిలో పనిచేసినటువంటి, రాజకీయాలతో సంబంధం కలిగి నిర్మాతగా, యాక్టర్గా
విద్యావేత్తగా అన్ని విధాలా తెలిసినటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళే ఇటువంటి దాడులు చేయడం అనేటువంటిది సభ్య సమాజం తలదించుకునేటువంటి అంశం. ఇటువంటి వాళ్ళను ఎంత కీర్తి ప్రతిష్ట ఉంటాయి, ఎంత ఫాలోయింగ్ ఉంటుందో ఎవరికి తెలియదు కాదు. మీ ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్లు కూడా మీరు మీడియా ద్వారా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు, తెలియజేస్తూ ఉంటారు. ప్రతిసారి మీకు మీడియా అవసరం ఉంటుంది. మీకు ఇదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని రోడ్డు మీద పడుకున్నప్పుడు మీడియా అవసరం వచ్చింది. అలాగే మీ కుమారుల పెళ్లిళ్ళకి మీడియా అవసరం వచ్చింది. అలాగే మీ ఇంట్లో కుక్కలకు బర్త్డే పార్టీలు చేసినప్పుడు మీడియా అవసరం వచ్చింది. ఈరోజు మీ ఇంట్లో జరిగే విషయాలను చిత్రీకరిస్తారని మీడియా మీద ఇలా దేశాన్ని కక్షని పెంచుకొని ఇలా దాడులు చేయడం సరైనది కాదు. మీతో మీడియా ఒక భాగంగా కలిసిపోయి ఉంటారు సినిమా వాళ్ళతో. కాబట్టి వెంటనే మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఎవరైతే వారి మీద దాడి చేశారో పోలీసులు తప్పకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అలాగే ఇటీవల సుప్రీంకోర్టు కూడా మీడియా వారి మీద దాడులు చేస్తే ఖచ్చితంగా శిక్షించాలి అనే కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ అయితే ఈ పోలీస్ సంస్థ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా ఫాలో అయ్యి మోహన్ బాబు గారి మీద చట్టమైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా